ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ S5 Pro. ₹1 తక్కువ 10,000కి ఇన్ఫినిక్స్ వాళ్ళు పాపప్ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ అయితే ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను మీకు టోటల్గా ఈ మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసి మొబైల్ యొక్క ఫీచర్స్ ఏంటి, అలాగే బాక్స్లో మనకు ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది క్లియర్గా చూపించబోతున్నాను. ఈ మొబైల్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. టాప్ సైడ్లో ఇన్ఫినిక్స్ S5 Pro అని దీని నేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఆ మొబైల్ కి సంబంధించిన ఇమేజ్ కనిపిస్తుంది. బాటమ్ లో పాపప్ కెమెరా అని, ఇది మనకు 4GB 64GB వేరియంట్ తో రావడం జరుగుతుంది. ఇక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకు S5 Pro అని కనిపిస్తుంది. బాక్స్ బ్యాక్ సైడ్ లో దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. బాటమ్ లో మనకు మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. అలాగే దీని ప్రైస్ మీరు చెక్ చేసినట్లయితే మనకు ₹11,999 అని క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇది మనకు ₹1 తక్కువ 10,000కి అయితే లభిస్తుంది. సో మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ముందుగా మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ ని పక్కన పెట్టేసి ఇంకా మనకి ఇందులో ఏమేమి ఎక్స్ట్రా కంటెంట్ ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఈ చార్జర్ వచ్చేసరికి 5W 2A కి సపోర్ట్ చేస్తుంది. దీనికి అర్థం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. బాక్స్ లో దీంతో పాటుగా ఒక మైక్రో USB టు USB ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అలాగే యూజర్ మాన్యువల్స్, దీని తర్వాత మనకు బాక్స్ లో ఒక సిమ్ ఎజెక్టెడ్ టూల్ ఉంటుంది. అలాగే ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ కేస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు టోటల్ గా బాక్స్ లో వచ్చే ఎక్స్ట్రా కంటెంట్. ఫైనల్ గా మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. టాప్ అండ్ బ్యాక్ సైడ్ లో కొన్ని స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ముందుగా ఈ స్టిక్కర్స్ అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇది మనకు టోటల్ గా గ్రీన్ కలర్ లో అయితే ఉంది. టోటల్ గా ఈ మొబైల్ ఫోన్ 2 కలర్స్ అయితే లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి గ్రీన్, ఇంకొకటి వచ్చేసరికి వైలెట్ అనమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక దీన్ని బిల్డ్ క్వాలిటీ చెక్ చేసినట్లయితే టోటల్ గా ఇది మనకు గట్టి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో మనకు 3D గ్లాస్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనకు 2.5D గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ముందుగా అయితే మొబైల్ ఫోన్ నేను టోటల్ గా ఆన్ చేసేసి సెటప్ చేస్తాను. సెటప్ అయ్యేలోపు మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మొబైల్ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో చాలా తక్కువ బెజల్స్ తో 6.53 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే అనేది ఉంటుంది. టోటల్ గా 2.5D గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో రావడం జరుగుతుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91% గా ఉంటుంది. ఇక టాప్ సైడ్ లో మనకు మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుంది. అందులోనే మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. ఇక దాని టాప్ సైడ్ లో పాపప్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేస్తామో అప్పుడు మనకు పాపప్ సెల్ఫీ కెమెరా అనేది రావడం జరుగుతుంది. అందులో 16 మెగాపిక్సెల్ AI బేస్డ్ కెమెరా అనేది ఉంటుంది. దీని అపేచర్ f2.0 గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు అన్లాక్ చేయాలనుకున్నా, లేకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేయాలనుకున్నా మనకు పాపప్ సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. మొబైల్ యొక్క బాటమ్ లో మెయిన్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. పక్కనే మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దాని పక్కనే మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. దాని పక్కనే 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ లో మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో సిమ్ స్లాట్ ఉంటుంది. బట్ ఇందులో మనం ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ ఇంకా అలాగే ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకుని 256GB వరకు మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా సెన్సార్ 48 మెగాపిక్సెల్, దీని తర్వాత 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది మనకు డెప్త్ ఇంకా అలాగే బొకే షాట్స్ తీసుకోవడానికి వర్క్ అవుతుంది. అలాగే ఇంకొక లో లైట్ కెమెరా సెన్సార్ అనేది ఉంటుంది. వీటి మధ్యలో డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అనేది ఉంటుంది. పక్కనే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కింద మనకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ ఫోన్ లో 4000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మరి అంత హెవీ మొబైల్ యూస్ చేసే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. ఓవరాల్ గా డిజైనింగ్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం నిజంగా ఒక ప్రీమియం క్వాలిటీ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నేను మొబైల్ అయితే టోటల్ గా బూటప్ చేసి సెటప్ కూడా చేసేసాను. సో చూడొచ్చు, మనకు బ్లోట్వేర్ అయితే మరీ అంత హెవీగా అయితే లేదు. మనకు టాప్ సైడ్ లో ఇన్స్టాంట్ యాప్స్ కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా మీరు కావాలనుకుంటే దాన్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు మొబైల్ స్క్రీన్ మీద కొన్ని ఎక్స్టర్నల్ గా అంటే ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు వాటిని వద్దు అనుకుంటే లాంగ్ ప్రెస్ చేసేసి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ ఫోన్ యొక్క అబౌట్ ఫోన్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లో వెళ్ళిన తర్వాత మై ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మొబైల్ ఫోన్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తో రావడం జరుగుతుంది. ఇందులో వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ అనేది ఉంటుంది. XOS డాల్ఫిన్ వర్షన్ 6.0.0 మీద అయితే రన్ అవుతుంది. సో దీని తర్వాత మనకు మై ఫోన్ అనే ఆప్షన్ లో దీనికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ మొబైల్ ఫోన్ 4GB 64GB వేరియంట్ తో రావడం అయితే జరుగుతుంది. అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే 4000 mAh కెపాసిటీ బ్యాటరీ అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక మనం దీని సెక్యూరిటీ ప్యాచ్ కింద చెక్ చేసినట్లయితే ఇది మనకు November 5th 2019 కే ఉంది.
లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే అస్సలు కాదు. దీని తర్వాత మనం ఒకసారి దీని స్టోరేజ్ అయితే చెక్ చేద్దాం. సో స్టోరేజ్ అనే ఆప్షన్లోకి వస్తే ఇక్కడ మనకు ర్యామ్ వచ్చేసరికి 4 GB 1.28 GB మనకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకు 64 GB 53 అంటే దగ్గర దగ్గర 54 GB వరకు ఇక్కడ మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. అలాగే మనం సెక్యూరిటీలో కనుక వస్తే ఈ మొబైల్ ఫోన్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఈ రెండింటిని అయితే నేను ఇంతకు ముందే టోటల్గా సెటప్ చేసేసాను. సో ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతాయి అనేది ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. టచ్ చేసిన మనకు 1 సెకండ్ కంటే తక్కువ టైంలోనే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. తర్వాత ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. నేను ఇంతకు ముందే టోటల్గా సెటప్ చేసేసాను. సో మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసి లాక్ అనేది అన్లాక్ చేస్తుంది. టోటల్గా మనకు 0.3 సెకండ్లోనే ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది, అంటే మనకి ఏదైతే లాక్ ఉంటుందో అది అన్లాక్ కావడం జరుగుతుంది. తర్వాత ఈ మొబైల్ ఫోన్లో ఏ సెన్సార్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం CPU-Z అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో చూడొచ్చు, మనకు ఏ సెన్సార్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. సో ప్రాక్సిమిటీ, గైరోస్కోప్, సో మనకి ఏవైతే సెన్సార్స్ కావాలో ఆ అన్ని సెన్సార్స్ మనకు ఈ మొబైల్ ఫోన్ అయితే లభిస్తాయి. దీని తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దీని ప్రాసెసర్ గురించి. ఇందులో మనకు MediaTek Helio P35 64-bit octa-core ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు 4000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది మనకు డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత మొబైల్లో కెమెరా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. బాటంలో షార్ట్ వీడియో, AI క్యామ్, బ్యూటీ, బొకే, AR షాట్ అంటే యానిమోజీ లాంటి ఫోటోస్ కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ లెన్స్ కూడా సపోర్ట్ ఉంది. పనోరామాకి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో AI క్యామ్లోకి వచ్చినట్లయితే మనకు టాప్ సైడ్లో రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసేసి, అంటే 48 మెగాపిక్సెల్ కెమెరాని యూస్ చేసి మనం ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు, రేషియో అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసినట్లయితే మనకు పాపప్ సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యేటప్పుడు మనకు ఒక చిన్న సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుందో మీరు కూడా వినొచ్చు. ఇలా ఒక చిన్న సౌండ్, ఇంకా అలాగే యానిమేషన్ అనేది మనకు చూడడానికి అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత వీడియో డిపార్ట్మెంట్లో కనుక మనం వచ్చినట్లయితే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసేసి 1080p వరకు అయితే వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ కెమెరాను యూజ్ చేసేసి కూడా మనం 1080p వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్ని యూజ్ చేసేసి నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా చెక్ చేయొచ్చు. సో ఫోటోస్ యొక్క క్వాలిటీ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేయొచ్చు. దీని తర్వాత మనకు కెమెరా సెక్షన్లో AR షాట్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. సో మీరు యానిమోజీ లాంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా మీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 6.53 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో టోటల్గా మనకు వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇది మనకు ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు వీడియోస్ ఇంకా అలాగే మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటే అటువంటి వారికి పెద్దగా ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. అలాగే ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా క్లియర్ గా చెక్ చేయొచ్చు. సో ఒక సాంగ్ అయితే మీకు ప్లే చేసి వినిపిస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. మరి అంత లౌడ్గా అయితే లేదు, అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా దీని డిస్ప్లే సౌండ్ క్వాలిటీ పరంగా అయితే గుడ్ అనే చెప్పొచ్చు. దీని తర్వాత చాలామంది ఆలోచించేది 10,000 పెట్టి ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా అని. సో నన్ను అడిగితే దీన్ని కంపేర్ చేస్తూ మనకు మొబైల్ ఫోన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ మొబైల్ తీసుకోవాలనేది. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఇంకా అలాగే మనకు ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది అయితే నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అన్బాక్స్ అయితే చేసి చూపించాను. సో కుదిరితే దీని గురించి ఒక ఫుల్ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ S5 Proకి సంబంధించిన టోటల్ అన్బాక్సింగ్ వీడియో, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.